ఎస్ రమణ. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నది 100% కరెక్ట్. అండ్ వాట్ అబౌట్ ఫ్లైఓవర్స్? ఎందుకంటే ఇవాళ రేపు ఈ వర్షాలకి గత నెల నుంచి కూడా చూస్తున్నాం ఫ్లైఓవర్స్ పైకి కూడా వాటర్ వచ్చేస్తోంది. అంటే ఆ మెకానిజం ఏంటి అంటే సరిగ్గా లేకపోవడం వల్ల దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొన్నటికి మనం పంజుగట్ట ఫ్లైఓవర్ పై కూడా వాటర్ నిలిచిన సందర్భాన్ని చూసాం మనం, రైట్? ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? వాటి గురించి ఎలా ఉంది పరిస్థితి? ఎస్ రమణ, వాస్తవంగా మనము చూస్తే ఫ్లైఓవర్స్ చూస్తే ఈ మధ్య కాలంలో మనకి కొత్తగూడ అంటే కొండాపూర్ అంటే గచ్చిబౌల్ నుంచి ఇటు మనకి అబీస్పేట పోయే వాహనాలు అంటే ఆ మధ్య అక్కడ ఫోరం మాల్కి మనకి అక్కడ కొండాపూర్ ఏరియాలో అంటే మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆర్టీఓ ఆఫీస్ వైపు అది కింద ఉంటుంది. మనం ఫ్లైఓవర్ దిగుతాం కూడా ఉన్నటువంటి యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ గా ఆ ఫ్లైఓవర్ పైన నీళ్లు ఆగిపోతున్నాయి. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు ఆగిపోతున్నాయి. దానికి గల కారణం మీరు అన్నట్టుగా ఒకటి మెకానిజంతో పాటుగా ఆ యొక్క మ్యాన్హోల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాన్హోల్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి. అంటే మనకి వర్షం కురిసినప్పుడు కంప్లీట్గా బ్లాక్ కావడం, ఆ యొక్క ఫ్లైఓవర్ పైనే నీళ్లు నిలిచి ఉండడం, తర్వాత మనకి ఈ యొక్క మ్యాన్హోల్స్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ లేకపోతే హైడ్రా సిబ్బంది. తర్వాత ఎందుకు బ్లాక్ అవుతుంది ఏంటి, ఆ మ్యాన్హోల్స్ బ్లాక్ అవుతున్నాయని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటి, ఎక్కడ బ్లాక్ అయింది అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ క్లీన్ చేసే పని తర్వాత వర్షం రానప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారులు కొంత నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. వర్షం రానప్పుడు ఈ మ్యాన్హోల్స్ అంటే ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి ఆ బ్లాక్స్ మనకి అంటే ఆ యొక్క బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి ఆ హోల్స్ అన్ని కంప్లీట్గా కిందికి వాటర్ వెళ్ళే ప్లేసెస్ ఏవైతే అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి సో అక్కడ మనం కంప్లీట్గా కొంత క్లీన్ చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క గచ్చిబౌలి నుంచి అబీస్పేట వైపు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ పైన కంప్లీట్గా 3-4 అడుగుల మేర నీళ్లు ఆగిపోవడంతో సో ఇక ఆ గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సో ఇక అదేవిధంగా ఐకియా సెంటర్ వద్ద కూడా కంప్లీట్గా అవి వాహనాలు అక్కడ నుంచి అంటే మన గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు అండర్ పాస్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అండర్ పాస్లోకి దాదాపుగా 3-4 అడుగుల మేర నీళ్ళు ఆగిపోవడంతో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినప్పటికీ కూడా వాహనాలు అందులోనే ఆగిపోతున్నాయి. ఇంజన్లోకి నీళ్ళు రావడం వెంటనే వాహనం అక్కడే ఆగిపోతుంది. సో అప్పుడు ఇక ఆ పరిస్థితి వర్ణాతీతం. ఇక ఎందుకంటే హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండరు, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ ఎవరు అందుబాటులో ఉండరు. కంప్లీట్గా వాహనం ఆ నీళ్ళలోనే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. సో అట్లా కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక వాహనం వెనక అట్లా అన్నీ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చూస్తే మాత్రం ఒకవైపు ఈ ఫ్లైఓవర్స్ పైన నీళ్ళు ఆగిపోవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కంప్లీట్గా జలమయం కావడం, దాంతోపాటుగా నీటి నిల్వ అసలు ఎక్కడ ఉంటుంది ఏంటనేది హైడ్రా సిబ్బంది జిహెచ్ఎంసీ ఈ ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో గుర్తించారు. దాదాపుగా 50 బ్లాకులు గుర్తించామని చెప్తున్నప్పటికీ తనకి సమస్యకు పరిష్కారం ఏంటనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అసలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు 4 అడుగుల మేర నీళ్ళు ఆగుతున్నాయంటే అది ఇప్పటి నుంచి కాదు, మనకి వర్షాకాల సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. మనకి అప్పటి నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. సో అట్లా కురుస్తున్న పరిసరి ఎందుకు బ్లాక్ అవుతుంది, దానికల కారణం ఏంటి అనేది అంచనా వేసుకున్న తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే మ్యాన్హోల్స్ అన్న బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఎందుకు అవుతున్నాయి నీళ్ళు అని చెప్పేసి కూడా. సో ఇప్పటికీ మనకి ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు కావస్తున్నప్పటికి కూడా, జూన్ నుంచి ఇప్పటివరకు కావస్తున్నప్పటికి కూడా దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ కూడా దగ్గరలో ఉన్నాము. వరకు కూడా ఆ బ్లాకులను ఒకవైపు గుర్తించామని చెప్తున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. అదొక పెద్ద దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం మరో 40 నిమిషాల పాటు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఈ యొక్క మూసి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తే మనకి ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉంది. సో ఎప్పుడైనా సరే గేట్లు అయితే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కావడం, సో అక్కడ పరిస్థితి కొంత ఎరలాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనం హైదరాబాద్లో 2-3 గంటల పాటు వర్షం కంటిన్యూగా కురిస్తే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన తర్వాత అక్కడ వారికి కావాల్సినటువంటి అత్యవసర పరిస్థితి కూడా మనకి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళంతా సిబ్బంది అంతా కూడా ఆ యొక్క అపార్ట్మెంట్స్లలోకి వెళ్ళి వారికి కావాల్సిన సౌకర్యాలు అందించే పరిస్థితి కూడా గతంలో వచ్చింది. సో కాబట్టి మరో 40 నిమిషాల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ఏంటి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందని చూస్తే సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో దాదాపుగా వాహనాలన్నీ కూడా రోడ్లపైనే
నిలిచిపోయాయి, కంప్లీట్గా ఆగిపోయాయి. ఎందుకంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా మనకి మెట్రో అమీర్పేట మెట్రో స్టేషన్ కింద మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 5 అడుగుల మేర నీళ్లు ఆగిపోయాయి. సో మనకి కూకట్పల్లి నుంచి ఇటు పంజాగుట్ట నుంచి ఇటు కూకట్పల్లి వెళ్ళే వాహనాలు కంప్లీట్గా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.